పడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రకారము మనము నడుస్తూ ఉంటాము. అప్పుడు విజయవంతమైన క్రైస్తవ జీవితము మనం కలిగి ఉంటాం. సాతాను ఏం చేస్తూ ఉంటాడండి? ఊరుకోడు. మనము దేవునికి దగ్గరయ్యే కొద్దీ, యుద్ధాలలో మనము జయము సంపాదించే కొద్దీ సాతాను ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏం చేస్తాడు? బీజాలు వేస్తూ ఉంటాడు. ఏం బీజాలు అవి? అదే మనము మొదట సెషన్లో మనము ధ్యానించాము. 2 బీజాలు ధ్యానించాము. ఏం బీజాలు అవి? రాజీ పడే బీజాలు. ఆత్మీయ జీవితాలలో రాజీ పడుతున్నాము. రాజీ పడినప్పుడు, దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వనప్పుడు, దేవుని ఆత్మానుసారముగా నడపబడనప్పుడు మనము రాజీ పడుతున్నాము. రాజీ పడుట ద్వారా మన జీవితంలో ఆత్మీయ క్షయము, క్షీణత లేక పతనావస్థ ప్రారంభమవుతుంది. వాటి గురించి మనము ధ్యానిస్తూ వచ్చాం. ఇశ్రాయేలీయులు యెహోషువ ఉన్నంత కాలము వారు విజయవంతమైన జీవితం జీవించారు. యెహోషువ 21వ అధ్యాయము ఆఖరి అధ్యాయములో కూడా మనము చూడొచ్చు. విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించారు. కానీ ఎప్పుడైతే యెహోషువ మరణించాడో, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో, అక్కడ ఈ బీజాలు మెల్లమెల్లగా వేయబడుతూ ఉన్నాయి. అందుకొరకే న్యాయాధిపతులు ఆఖరి అధ్యాయానికి వచ్చేలేకే అక్కడ రాస్తూ ఉన్నాడు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఈ బీజాలలో మొదటి బీజం మనం చూసాం కదా. మొదటి 3 వచనాలు చూసినప్పుడు, మొదటి 3 వచనాల్లో వారు యెహోషువ మరియు న్యాయాధిపతుల గ్రంథానికి ఒక తేడా ఏంటంటే, యెహోషువ ఏం చేశాడు? వారిని ఆ వాగ్దాన ప్రదేశంలోకి తీసుకుని వచ్చాడు కదా. మొదటి కావలసిన విజయము వారికి అనుగ్రహించాడు యెహోషువ, నడిపిస్తూ వచ్చాడు యెహోషువ కదా. ఇప్పుడు న్యాయాధిపతి గ్రంథంలో ఏం చేయాలా? న్యాయాధిపతుల గ్రంథంలో వాళ్ళు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. ఏదైతే దేశము పితరులకు యెహోవా వాగ్దానము చేశాడో ఆ దేశానికి ఇశ్రాయేలీయులు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ వారు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. పొసెస్. జాషువాలో టేక్ అన్నాడు, జడ్జెస్లో పొసెస్ అన్నాడు. పొసెస్ అంటే దాన్ని స్వాధీనపరచుకోవాలా. ఏ విధంగా స్వాధీనపరచుకోవాలా? అక్కడ ఉన్న శత్రువులను తరిమేయుట ద్వారా వారు దాన్ని స్వాధీనపరచుకోవాలి. అక్కడ చాలామంది శత్రువులు ఉన్నారు. కనానీయులు ఉన్నారు, పెరిజ్జీయులు ఉన్నారు, హిత్తీయులు ఉన్నారు, చాలామంది శత్రువులు. ఆ శత్రువులు వారిని తరిమేసి ఆ దేశాన్ని వారు స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకోండి అన్నాడు దేవుడు. నేను మీ ఎదుట ఉండి యుద్ధములో మీకు సహాయం చేస్తాను అని దేవుడు చెప్పాడు అనేక మార్లు. యెహోషువలో ద్వితీయోపదేశ కాండంలో కూడా చెప్పాడు. నేనే మీకు యుద్ధములో విజయం అనుగ్రహిస్తాను అని చెప్పాడు. మీరు చేయాల్సిందేంటి? విశ్వాసముతో ముందుకు వెళ్ళి దేవుడు ఏదైతే వారికి అనుగ్రహించాడో దాన్ని వారు స్వాధీనపరచుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో అదే అండి మనం చేయాల్సింది. దేవుడు ఏం చేశాడు? మన జీవితంలో రక్షణ అనుగ్రహించాడు కదా. ఎందుకు పనికిరాని మనలను దేవుడు పిలుచుకున్నాడు, తన కుమారులుగా చేసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తన స్వంత కుమారుని లోకానికి పంపాడు కదా. ఆయన చనిపోవుట ద్వారా మనకు పాప క్షమాపణ అనుగ్రహించాడు, సమాధానపరిచాడు దేవునితో మనల్ని. అంతేకాకుండా మనలను ఆయనతో పాటు ఆత్మీయ స్థలాలలో కూర్చుండబెట్టాడు అని మనము చూస్తాం పత్రికల్లో కదా. ఆత్మీయ స్థలాలలో మనలను కూర్చుండబెట్టాడు. వీఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీస్. ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆత్మీయ స్థలాలలో కూర్చుండబెట్టాం. ఏం చెప్పాడు దేవుడు? ఈ ఆశీర్వాదములు బ్లెస్సింగ్స్ ఆశీర్వాదములు అంటే మనం ఎక్కువగా ఇహపరమైన ఆశీర్వాదాల వైపు చూస్తూ ఉంటాం.
దేవుడు మాట్లాడేది ఇహపరమైన ఆశీర్వాదాలు కాదండి. న్యూ టెస్టిమెంట్లో, క్రొత్త నిబంధనలో ఆత్మీయమైన ఆశీర్వాదాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ స్థలాలలో దేవుడు మిమ్మల్ని కూర్చోపెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానం అనుగ్రహించాడు. మనోనేత్రాలు తెరిచాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి వెలుగు మన మనసులలో కురిపించాడు. ఆయనని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. మన కొరకు ఉంచబడిన ఆ బ్లెస్సింగ్స్, ఆ ఆశీర్వాదాలను మనము స్వాధీనపరచుకోవాలా. అది మన పని. జడ్జెస్, న్యాయాధిపతులు ఆ స్థలాన్ని వారు స్వాధీనపరచుకోవాలి. దేవుడు మనకి ఏర్పరచబడిన లేక ఉంచిన ఆ ఆశీర్వాదాలను, ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. దేవుడు మన జీవితంలో అనేకమైన ఆత్మీయ స్థలాలలో ఆశీర్వాదాలు ఉంచాడు. ఆ ఆశీర్వాదాలను మనము స్వాధీనపరచుకోవాలి, మన సొంతం చేసుకోవాలా. కానీ సొంతం చేసుకోకుండా సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే మనలో రాజీ బీజాలు వేస్తూ ఉంటాడు. ఈ స్థలంలో నువ్వు రాజీ పడు, ఈ స్థలంలో నువ్వు రాజీ పడు. రాజీ పడడం ద్వారా ఏమవుతుందంటే మన జీవితంలో విజయవంతమైన జీవితము మనము జీవించలేము. విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్, ఒక విజయవంతమైన జయమైన క్రైస్తవ జీవితము మనము జీవించలేము. మొదటి రాజీ మనం ఏం చూసాం ఇక్కడ? దేవుడు వారికి ఒక స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు కదా. యూదాకి చెప్పాడు, యూదా నువ్వు వెళ్ళు, యుద్ధము చెయ్యి, నువ్వు వెళ్ళు అన్నాడు. కానీ దేవుని ప్రార్థన చేసిన తర్వాత, దేవుని మనసు తెలుసుకున్న తర్వాత యూదా గోత్రం వాళ్ళు ఏం చేశారు? మనుషుల సహాయం తీసుకొని వెళ్ళారు కదా. మనము చూసాము మనుషుని జ్ఞానము, దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానము, మనుషుని జ్ఞానము కదా. మనుషుని జ్ఞానము నాశనానికి దారి తీస్తుందండి. దేవుని వాక్యము, దేవుని జ్ఞానము అది మనలను ఆయనకి దగ్గరగా తీసుకువెళుతుంది. ఒక క్రైస్తవ జీవితంలో విజయాన్ని మనకు అనుగ్రహిస్తుంది. రెండవ సంగతి మనము ఫాస్ట్గా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. ఈరోజు మనం ఆ రెండవ సంగతి కూడా చూద్దాం. మళ్ళొకసారి చదువుదాము. న్యాయాధిపతుల గ్రంథానికి వెళదాము. లెట్స్ గో టు ద బుక్ ఆఫ్ జడ్జెస్. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం. మొదటి అధ్యాయము 4 నుండి 7 వరకు చదివాము. మనము మరొకసారి చదువుదాము, ధ్యానం చేద్దాం దాన్ని. 4 నుండి 7 వరకు. కనానీయుల మీద యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజీయులను వారికి అప్పగించెను కనుక వారు బెజకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజకులో అదోని బెజకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజీయులను హతము చేసిరి. వీరు వెళ్ళారు. ఎవరు? యూదా వంశస్థులు వెళ్ళారు, యుద్ధం చేశారు, కనానీయుల మీద యుద్ధం చేశారు కదా. కనానీయులను పెరిజీయులు దేవుడు వారికి అప్పగించాడు అని స్పష్టంగా చెప్పింది. దేవుడు వారికి అప్పగించాను. యెహోవా వారిని ఇశ్రాయేలీల చేతికి అప్పగించాను కదా. ఇక్కడ జయం అనుగ్రహించింది ఎవరు? పని చేసింది ఎవరు? దేవుడు కదా. దేవుడు పని చేశాడు, దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. కానీ వీరేం చేస్తున్నారు చూడండి. వారు బెజెకులో అదోని బెజకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజీయులను హతము చేసిరి. అదోని బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లను కోసివేసారు. కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లను కోసివేశారు. యుద్ధంలో ఏమి చేయాలో దేవుడు వారికి ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు. అయ్యా, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇవి చేయాలా, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇవి పాటించాలా మీరు అని స్పష్టంగా ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో చెప్పాడు దేవుడు. కానీ వీళ్ళేం చేశారు? ఆ రాజును పట్టుకున్నారు,
అన్య రాజును పట్టుకున్నారు, శత్రువు రాజును పట్టుకొని అతనికి చేతులు కాళ్ళ బొటన వేళ్ళను కట్ చేసేసారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది బైబిల్లో రాయబడలా. దేవుడు వారికి ఆజ్ఞాపించలా, ఇట్ట మీరు పట్టుకొని బొటన వేళ్ళను కట్ చేయండి అని దేవుడు ఆజ్ఞాపించలే వాళ్ళకి. కానీ ఏం చేశారు వీళ్ళు? చేశారు కదా. అప్పుడు అదోనీబెజెక్ ఏమన్నాడు చూడదాం. అప్పుడు అదోనీబెజెక్, తమ కాళ్ళు చేతుల బ్రొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. అదోనీబెజెకు ఏదైతే అన్యరాజో, ఎవరైతే అన్యరాజో, ఆ రాజు మిగతా వాళ్ళపై యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన చేసే పని ఇది కదా. ఇదేంటిది? అన్యరాజుల సంప్రదాయం. అన్యరాజుల సంప్రదాయం, కనానీయుల సంప్రదాయం. కనానీయుల సంప్రదాయము కనానీయులు చేస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు వారి మధ్యకు వెళ్ళినప్పుడు, వారి జయించినప్పుడు వారు ఎవరి సాంప్రదాయాలు చేయాలండి? ఎవరి ఆజ్ఞ పాటించాలా? దేవుడు చెప్పిన ఆజ్ఞ పాటించాలి కదా. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలా. కానీ వీరేం చేస్తూ ఉన్నారు? అక్కడ వారు చేస్తున్న పనులను వీరు ఫాలో అవుతూ ఉన్నారు. గమనించారా? ఇది వారు ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు. దేవుడు మనల్ని లోకంలో ఉంచాడు, ఉప్పుగా వెలుగుగా ఉండడానికి లోకములో ఉంచాడు. మన యొక్క ప్రభావము లోకముపై కనబడాలా. కానీ ఏమవుతామని తెలుసా? వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతుల ద్వారా మనము ప్రభావితులమవుతున్నాము కదా. వాటిని సంఘాల్లో కూడా తీసుకుని వస్తున్నాం. దుఃఖకరమైన సంగతి. అదే చేస్తున్నారు, అదే బీజము కదా. అంతేకాకుండా ఆ రాజుని సంహరించాల్సింది పోగా వారు ఏం చేస్తూ ఉన్నారు? తీసుకుని వచ్చి యెరూషలేములో బహాటంగా చూపిస్తూ ఉన్నారు. చూడండి, మేము చేశాము ఈ పని, మేము ఈ పని చేశాము కదా. విజయము తర్వాత గర్వం వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. బైబిల్లోనే చెప్తాం, అనేకమైన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలు కావాలంటే మనము చూడొచ్చు. 2వ సమూయేలులో 11వ అధ్యాయంలో మనకు తెలుసు, దావీదు గొలియాతుని సంహరించిన తరువాత, రాజు చేయబడ్డ తరువాత ఏం చేశాడు? తన మేడ మీద తిరుగుతూ ఒక స్త్రీని చూసి పాపం చేశాడు కదా. స్త్రీని చూసి పాపం చేశాడు, మోహపడ్డాడు, దేవునికి అయిష్టమైన కార్యము చేశాడు. ఎవరు? దావీదు. గొప్ప విజయాన్ని సంపాదించిన వ్యక్తి కదా. ఎవరు చంపలేని గొలియాతును దావీదు చంపాడు. ఇశ్రాయేలీయులకు విజయాన్ని తీసుకువచ్చాడు, విజయాన్ని అనుగ్రహించాడు. అటువంటి రాజు చిన్న చిన్న పాపములో వెళ్ళిపోయాడు కదా. తను చేయాల్సిన పని చేయకుండా, యుద్ధానికి వెళ్ళసిన సమయంలో యుద్ధం వెళ్లకుండా ఇంట్లో ఉంటూ సాతానుకి చోటించాడు. అంతేకాకుండా హిజికియా చూద్దాం. హిజికియా 2వ రాజుల గ్రంథంలో ఒక పోర్షన్ చదువుతాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. 2వ రాజులు 20:13 వచనం. హిజికియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరనందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములు, గంధవర్గములను, పరిమళ తైలములను, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించాను. ఏం చేస్తా ఉన్నాడు హిజికియా రాజు? శత్రువులను పిలిచి నా దగ్గర ఏమి ఉన్నాయో చూడండి అని అన్నీ చూపిస్తూ ఉన్నాడు కదా. ఇన్ని ఉన్నాయి నా దగ్గర, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి.
ప్రైడ్ కమెత్ బిఫోర్ ద ఫాల్ అని ఇంగ్లీష్లో ఒక ప్రవబ్ ఉంది. అంటే పడిపోయే ముందు లేక పతనావస్థ ముందు గర్వం వస్తుంది. బైబిల్లో మొట్టమొదట దూత మనకు తెలుసు లూసిఫరు కదా. గర్వము ద్వారా పతనావస్థ. విజయము తప్పకుండా ఇక్కడ దేవుడు అనుగ్రహించారు. దేవుడు అనుగ్రహించిన ఆ విజయాన్ని వారు గొప్పగా చెప్పుకుంటూ ముందుకు వచ్చి గర్వపడుతూ ఊరేగిస్తూ ఉన్నారు. రెండవ బీజము గర్వం. విజయానంతర గర్వము అంటారు దీన్ని కదా. విజయానంత గర్వం. విజయవంతమైన క్రైస్తవ జీవితంలో అండి ఇదొక చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనము దేవుని కొరకు చక్కగా నిలుచుంటే, ఆత్మ నియమము ద్వారా మనము నడిపించబడుతూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యము చేస్తూ ఉంటే, మనము తప్పకుండా విజయవంతమైన క్రైస్తవ జీవితం, క్రైస్తవ యువతులుగా, సహోదరులుగా ఉంటాం. అదే సమయంలో ఈ విజయము ద్వారా వచ్చే గర్వాన్ని కూడా దేవుడు మనలో పెడతాడు. విజయము ద్వారా వచ్చే గర్వాన్ని, ఆ గర్వాన్ని తీసుకెళ్ళి మనం దేవుని సన్నిధి పెట్టాలి. అయ్యా, ఇది నాది కాదు, ఇది నీదే, ఈ విజయము నీదే కదా. దేవుడే వారికి విజయాన్ని అనుగ్రహించాడు అనే రీతిలో రాస్తుంది. అనేకమైన ఎగ్జాంపుల్స్ ఆ విధంగా మనము చూస్తాము. ఒక వచనం చదువుదాం. 1 కొరింథీయులు 10:12. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా కదా. ఏం తలస్తున్నాడంట? నేను నిలకడగా నేను నిలుచున్నాను, నన్ను ఎవరు పడేయలేరు కదా. ఆత్మీయ జీవితంలో నేను బలంగా ఉన్నాను, నేను చాలా బలంగా ఉన్నాను అని అనుకుంటున్నాడంట. ఇక్కడ ఒక హెచ్చరిక. అటువంటి వాడు తన్ను తాను పరీక్షించుకోవాలా, పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇక్కడ పౌలు కొరింథీయులకు చక్కగా రాస్తూ ఉన్నాడు. వారు ఇశ్రాయేలీల జీవితంలో కూడా మనం చూసాం కదా. ఎరికో మీద దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు. తర్వాత ఏమనుకున్నారు? చిన్నదే కదా, ఇది ఎక్కువ మంది లేరు కదా, అందరు పోవాల్సిన అవసరం లేదు అని పోతే ఏమైపోయారు? ఓడిపోయారు. కారణం, వాళ్ళు పడిపోయారు. వాళ్ళలో ఒకళ్ళు పాపము చేశాడు, పడిపోయారు వాళ్ళు కదా. మేము నిలిచి ఉన్నామని గర్వపడుతూ ఉంటే జాగ్రత్త, పడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అంట. దేవా, నీవే నన్ను నిలిపావు, నీ బలము ద్వారానే నేను నిలబడగలుగుతున్నా అని చెప్పే వారముగా మనము ఉండాలి. అంతేకాకుండా యాకోబు 4వ అధ్యాయంలో కూడా ఇంకొక వచనం చదువుతామండి. యాకోబు 4:6. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము. చూసారా? అహంకారులను ఎదిరించేవాడు దీనులకు కృప అనుగ్రహించేవాడు. దీన మనస్సు గలవారు ధన్యులు. మత్తయి, లూకా కదా. దీన మనస్సు గలవారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ద మీక్ అన్నాడు. They shall inherit the earth. దీన మనస్సు గల వారికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు, అహంకారులను పడద్రోసేవాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనములు. అక్కడ కూడా ఇంకొక వచనం చూద్దాం. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అనేకమైన చోట్ల ఈ నిలకడగా, నిబ్బరముగా, మెలకువగా ఉండుడి అన్నాడు. మెలకువ
సోబర్ మైండెడ్, వాచ్ఫుల్ అన్నాడు. అంటే మీరు ఎక్కడున్నారు, ఆ స్థితి పరిస్థితులను మీరు ఎరిగి ఉండాలి. బి వాచ్ఫుల్. సింహములాగా గర్జిస్తూ మీ వైపు తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని చూస్తూ సాతాను. ఇందులో మన అప్లికేషన్ ఏంటండి? మన అప్లికేషన్ దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహించినప్పుడు, విజయవంతమైన క్రైస్తవ జీవితంలో ఏదైతే ట్రాఫీస్ ఇస్తారో ఆ ట్రాఫీస్ అన్ని తీసుకెళ్ళి మనము దేవుని ముందు పెట్టాలి. అయ్యా, ఇవి నీవే, నీ ద్వారానే ఇవన్నీ జరిగాయి. మన హృదయాన్ని భద్రపరచుకోవాలి, మెలకువగా ఉండాలి. అంతేకాకుండా ఇంకొక వచనం, చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. 1 కొరింథీయులు 4:7. ఈ వచనం మనము చదివితే మనలో గర్వం ఎప్పుడు రాదండి. 1 కొరింథీయులు 4:7. ఎందుకనగా మీకు ఆధిక్యము మీరంతటా మీరే ఆధిక్యం పొందారా? అని అడుగుతూ ఉన్నాడు. ఆధిక్యము కలుగు చేయువాడెవడు? కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? నీవు అతిశయింపనేలా? అన్ని నీవు పొందావు, నీవు ఏవి కావు, అన్ని నీవు పొందావు, నీకు ఇవ్వబడ్డాయి అని పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ గర్వించాల్సిన అహంకారానికి తావేది, చోటేది, స్థలమేది? అన్ని పొందాము మనం, వేరే వాళ్ళ నుంచి పొందాము, దేవుని నుంచి పొందాము కదా. నాది అని చెప్పుకోవడానికి ఏముంది అక్కడ? నాది అని చెప్పుకోవడానికి ఏం లేదు. అందుకొరకే పౌలు స్పష్టంగా, ఎప్పుడైనా నాలో కొంచెం కూడా అహంకారము వస్తుంది అంటే ఈ వచనం చదువుతాను నేను. 4:7 ఇందులో స్పష్టంగా, నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీ అంతటా నీవే అధికుడవు ఎప్పుడూ అవ్వలేదు. ఆధిక్యత కలుగు చేయువాడు ఒకడు ఉన్నాడు. అంతేకాకుండా నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏమైనా ఉందా? అన్ని పొందినవే, అన్ని మనకు ఇవ్వబడ్డాయి కదా. పొందియుండి పొందనట్లు నీవు అతిశయం ఎక్కడిది మన జీవితంలో? పౌలు కొరింథీయులకు రాస్తూ స్పష్టంగా చెప్తాడు. ఇక్కడ గర్వము అనేది ఒక బీజం కదా. మొదటిది మనిషిని జ్ఞానము, దేవుని జ్ఞానము కాదు అని మనిషిని జ్ఞానము ఉపయోగిస్తూ, మనిషిని ప్రణాళికలు, మనిషిని యోజనలు దేవుని జ్ఞానము కాదు అని ఉపయోగిస్తే దేవుని పనిలో అది పతనానికి దారి తీస్తుంది. బీజము అండి. ఇక్కడ రెండవ బీజము గర్వము అనే బీజం. మూడవది చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథానికి వెళదాం. 3వ విత్తనం. ఈ విత్తనాలు జ్ఞాపకం ఉంచడానికి నేను ఈ విధంగా పాయింట్స్ రాశాము, తాకి మనకి జ్ఞాపకంగా ఉంటుందని. 1వ అధ్యాయము 8వ వచనం. యూదా వంశస్థులు యెరూషలేము మీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. పట్టణాన్ని కాల్చేశారంట. కాల్చేయడమే కాకుండా దాన్ని మొత్తానికి నాశనం చేయలా, ఒట్టి కాల్చేశారు. ఎందుకంటే 21లో చూద్దాం, అదే అధ్యాయం 21. యెరూషలేములో నివసించు యెబూసీయులను చూసారా? ఎవరు వెళ్ళగొట్టలేదంట? బెన్యామీయులు. బెన్యామీయులు ఏ గోత్రం? ఇశ్రాయేలీయుల గోత్రం కదా. ఇశ్రాయేలీయులు శత్రువులని ఎల్లగొట్టాలి అని దేవుడు వారిని అక్కడికి తీసుకొని వస్తే, మీరు స్వాధీనపరచుకోండి అని తీసుకొని వస్తే మరేం చేస్తా ఉన్నారు? వాళ్ళని వెళ్ళగొట్ల ఉండనిచ్చారు. ఇక్కడేమో కాల్చేశారు అని ఉంది. 8వ వచనంలో యెరూషలేమును కాల్చేశారు అని ఉంది. ఇక్కడ చూస్తే వాళ్ళు వెళ్ళగొట్టలేదు. దేవుడు చెప్పిన పనిని వారు పూర్తిగా చేయటం లేదు. సగం పనులు చేసి వదిలిపెడతా ఉన్నారు. ఈ పార్షియల్ ఒబీడియన్స్ అంటే కొంచెం చేయడం, కొంచెం వదిలిపెట్టడం అనేది అది పార్షియల్ ఒబీడియన్స్, అది డిసొబీడియన్స్ అంటారు, అవిధేయత అంటారు.
దేవుడు చెప్పిన పనిని పూర్తిగా చేయకుండా సగం చేసి సగం వదిలిపెడితే అది అవిధేయతే. దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఇంకొకటి 23వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. దేవుడు ముందే వాళ్ళకి చెప్పాడు. యెహోషువ 23:12-13 23:12-13లో దేవుడు ఏం చెప్పాడు చూద్దాం అక్కడ వాళ్ళకి. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారిను సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. తర్వాత మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో. దేవుడు స్పష్టంగా వారికి చెప్పాడు, అయ్యా శత్రువులను మీరు వెళ్ళగొట్టకుండా వారిని ఉండనిస్తే వాళ్ళు ఎలా ఉంటారంట మీకు. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు కదా, ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులకు ముళ్ళుగాను. కళ్ళల్లో ముళ్ళుంటే మనము ఉండగలుగుతామండి? కళ్ళల్లో ముళ్ళుంటే. ఉరిగాను, ఉరి అంటే అర్థమైంది, జీవితాన్ని సంహరించేది ఉరి. జీవితాన్ని, ఈ శత్రువులు దేవుడిచ్చిన జీవితాన్ని నాశనం చేసేవారు. దేవుడు అంటా ఉన్నాడు, మిమ్మల్ని వెళ్ళగొట్టమని చెప్పాను, మీరు వెళ్ళగొట్టకపోతే నేను కూడా వెళ్ళగొట్టను. వాళ్ళు ఎలా ఉంటారంట మీకు? ఉరిగాను బోనుగాను ముళ్ళుగాను వాళ్ళు ఉంటారు. పార్షియల్ డిజోబీడియన్స్, సగము చేసి సగము చేయకపోవడము అది అవిధేయత. మొదటి సమూయేలు గ్రంథములో మనకు తెలుసు, సౌలు ఆగాగు రాజులు కదా. ఈరోజు ఎజ్రా అంకుల్ జ్ఞాపకం చేశాడు. సమూయేలు వచ్చినప్పుడు ఏం విన్నాడంట? ఆగాగు రాజును చంపమని చెప్తే చంపకుండా అక్కడి నుండి అన్ని పశువులన్నీ తీసుకొని వచ్చాడు కదా. చంపేసిరా, వారిని ఎవరిని మిగల్చొద్దు అని చెబితే అన్ని తెచ్చుకున్నాడు సౌలు. కొంతమందిని చంపాడు, కొంతమందిని తెచ్చుకున్నాడు. డేంజర్, సగం పని. పార్షియల్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్. ఇంకొకటి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏందో ఒకసారి చూద్దాం. అక్కడ మనం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదివితే, నీవు స్వాధీనపరచుకొని పోవు దేశంలోనికి నిన్ను చేర్చి బహుజనములను అనగా అమోరీయులు, హెవ్వీయులు, యెబూసీయులు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా నీకు వారిని అప్పగించినప్పుడు హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసి కొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యముందకూడదు, ఇయ్యకూడదు, పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయనను త్వరగా నశింపజేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠాలు పడగొట్టి విగ్రహాలు పలగొట్టి దేవతా స్తంభములను నరికివేసి. స్పష్టంగా చెప్పాడండి దేవుడు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళని ఉండనిస్తున్నారు. ఉండండి అయ్యా, ఉండండి, మాతో పాటు కూడా ఉండండి. మనిషిని జ్ఞానం ఉపయోగిస్తున్నారు. ఎంత దుఃఖకరమైన సంగతి.
పౌలు కొలసీలకు రాస్తూ అదే మాట అన్నాడు. మన జీవితంలో కూడా పాప నియమం ఉందండి. కొలసీలు 3 చూద్దామా? కొలసీలు 3:5. కొలసీలు 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, దురాశను చంపివేయుడి అంట. దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొందురు. ఇప్పుడైతే మీరు కోపము, దుష్టత్వము, దూషణ, నోటబూతులు అను వీటన్నిటినీ విసర్జించాలి. పాత మనుషుని శరీరానికి సంబంధించిన సంగతులు అన్నిటినీ నలుగొట్టాల, చంపేయాల అంటా ఉన్నాడు. రోమీలకు రాస్తూ అక్కడ 6:12 రోమీలకు రాస్తూ పౌలు 6:12 ఈ విధంగా, కాబట్టి పాపమును ఎలా స్పష్టంగా శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీలో శరీరంలో ఉన్న పాపాన్ని నలుగొట్టాలా, చంపాలా అన్న. దీన్ని ఇంగ్లీష్లో మార్టిఫికేషన్ అన్నారు. చంపేయాలి. ఏ విధంగా అయితే దేవుడు ఇశ్రాయేలీలకు స్పష్టంగా చెప్పాడో, శత్రువులను చంపేసి నిర్మూలము చేయండి. ఆత్మీయ జీవితంలో కూడా మన శత్రువులను మనము నిర్మూలము చేయాలా, చంపేయాలా. డు నాట్ లెట్ సిన్ రెయిన్. మీ అవయవాలలో పాపాన్ని ఏలనీయకుడి అంట. పాపమునకు స్థానం ఇవ్వకూడదండి, చంపేయాలి. ఇంకా ఉన్నాయా మన జీవితంలో ఏమైనా ఇటువంటి దేవునికి అయిష్టమైన కార్యములు, విజయవంతము లేకుండా ఓడిపోయే జీవితాలు, బీజాలు? ఇవి చిన్న చిన్న బీజాలే అండి, మనకు పెద్దగా కనబడవు, చిన్న చిన్నవే. కానీ ఈ చిన్న చిన్న బీజాలు రేపు పెద్ద వృక్షాలు, పెద్ద చెట్లయి మన పతనావస్థకు దారి తీస్తాయండి. 4వ సంగతి చూద్దాం. 3 సంగతులు చూసాము. మొదటిది దేవుని జ్ఞానము, మనిషిని జ్ఞానము. 2వది గర్వము. 3వది అవిధేయత కదా. విధేయులు కాకుండా అవిధేయత. సగం పని చేశారు, సగం పని చేయలా. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో 19వ వచనం. యెహోవా యూదా వంశస్థులకు తోడయ్యున్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించు వారిని ఇనుప రథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. గమనించారా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. యెహోవా యూదా వంశస్థులతో తోడై ఉన్నందున వారు మన్య దేశమును మన్య దేశం అంటే హిల్లీ ఏరియా అని. కొండల్లో శత్రువులు ఉన్నారు. శత్రువుల మీద దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ ఏమనుంది? యెహోవా యూదా వంశస్థులతో తోడై ఉన్నందున. యెహోవా వారికి తోడై ఉన్నాడు. ఎక్కడ? మన్య ప్రదేశములో కదా, హిల్లీ ఏరియాలో, కొండ ప్రదేశాలలో దేవుడు వారికి సహాయం చేశాడు. అయితే 2వది మైదానమందు, అదే యూదావారు కదా, మైదానమందు నివసించు వారిని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారంట. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? ఏం చూశారు? దేవుడు వారికి తోడుగా లేడా కదా. మన్య ప్రదేశంలో తోడుగా ఉన్నాడు దేవుడు వాళ్ళకి, మైదానంలో తోడుగా లేడా వాళ్ళకి దేవుడు? ఈ వాక్యం చదివితే మనకేమనిపిస్తుంది?
మన్య ప్రదేశంలో యెహోవా వారికి తోడై ఉన్నాడు కాబట్టి వారు అక్కడ విజయము సంపాదించారు, శత్రువులను వాళ్ళు వెళ్ళగొట్టారు. కానీ మైదానంలోకి వచ్చినప్పుడు వారు వెళ్ళగొట్టలేకపోయారంట. ఎందుకు? దేవుడు తోడుగా లేడా? దేవుడు తోడుగా లేడా? తోడుగా ఉన్నాడు. కానీ ఏం చూశారంట వాళ్ళు? అక్కడే రాశాడు. ఏం చూశారంట వాళ్ళు? మైదానమందు నివసించు వారిని ఏమున్నాయంట వాళ్ళ దగ్గర? ఇనుప రథాలు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలే. వాళ్ళ దగ్గర ఏమున్నాయంట? ఇనుప రథాలు. ఇనుప రథాలు చూశారు. ఇనుప రథాలు చూసి భయపడ్డారు. ఇనుప రథాలు అంటే చాలా డేంజర్ అండి. వాళ్ళకి పెద్ద పెద్ద రథాలు ఉంటాయి, ఇనుముతోటి చేస్తారు ఆ రథాలు. అంతేకాకుండా వాళ్ళ వీల్స్లో నుంచి ఇట్లా ఇనుము బయటకు వస్తుంది, ఇంత పెద్దగా ఇనుము బయటకు వస్తుంది. వాళ్ళు ఆ రథాలు నడిపేటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. స్ట్రాంగ్గా ఇనుపు రథాలు. ఆ ఇనుపు రథాలు చూసి వీరు భయపడ్డారు. దేవుడు వాళ్ళకి తోడులేడా అండి? దేవుడు తోడులేడా వాళ్ళు? ఇక్కడ ప్రాబ్లం ఎవరిది? సమస్య ఎవరిది? యూదా వారిదే. ఎందుకు సమస్య యూదా వారిదే? మన్య ప్రదేశంలో యెహోవా వారికి తోడై ఉన్నాడు కాబట్టి వాళ్ళు జయించారు. మైదాన ప్రదేశంలో వాళ్ళు ఇనుప రథాలను చూసి వారు స్వాధీనపరచుకోలేకపోయారు. ఏంటండి ఇది? ఒక్క మాట చెప్పాలంటే దీనికి ఏం పెట్టచ్చు తెలుసా? అవిశ్వాసం. దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహిస్తాడు అని దేవుని యందు వారు విశ్వాసం ఉంచలేకపోయారు. దేవునికి ఇనుప రథాలు అంటే అసాధ్యం అండి. అందుకొరకే ఇంతకు ముందు అధ్యాయాల్లో చూస్తే డ్యూట్రానమీలో ఒక చోట స్పష్టంగా రాశాడు, ఇనుప రథాలు ఉన్నాయని మీరు భయపడకూడదు, నేను మీకు విజయాన్ని అనుగ్రహిస్తాను అన్నాడు. నేను మీకు విజయాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. విజయం అనుగ్రహించేది ఆయనే. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మేము పోరాడుతున్నాము, మా ద్వారా విజయం వస్తుంది అనుకుంటున్నారు. గమనించారా ఈ పాయింట్? మేము పోరాడుతున్నాము, మా ద్వారా విజయము వస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచట్లా, దేవుని యందు నిరీక్షణ ఉంచట్లా, వారి కళ్ళు దేవుని వైపు ఉండట్లా, వారి బలాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. అందుకోసమే అవిశ్వాసముతో వారు మన్య ప్రదేశంలో ఎవరైతే ఉన్నారో ఇనుప రథాలు వారిని వెళ్ళగొట్టలేరు. మీకు గుర్తొస్తా ఉందండి, క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడు ఒక ఆయన ఉండే, పేతురు కదా. పేతురు ఓడలో వెళ్ళేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే పేతురు ఏమన్నాడు? అయ్యా నేను కూడా రానా కదా, నేను కూడా రానా రా. దేవుడు పిలిచాడు కదా, దిగాడు నీళ్ళలోకి. నీళ్ళలోకి దిగ్గాన్ని ఎవరిని చూస్తున్నాడు? దేవుని చూస్తున్నాడు. చక్కగా నడిచాడు, కాసేపు నడిచాడు. నడచగానే అక్కడ నుండి పెద్ద శబ్దం వినబడింది. ఏంటి శబ్దం? సముద్రపు శబ్దం, అలల శబ్దం వినబడింది. అలల శబ్దం విని అటు తిరిగాడు. తిరిగేలేక ఏమైంది? మునిగిపోయాడు. తప్పెవరిది? దేవుని తప్ప? ఎవరిది తప్పు? ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూస్తూ నడవాలా, ఆయన మీద విశ్వాసం ఉంచుతూ ముందుకు వెళ్ళాలా. ఏం కాదు. కానీ ఎక్కడ చూశాడు? అలలను చూశాడు కదా. రేగుచున్న అలలను చూసి మునగసాగాను. వెంటనే దేవుడు చేయబట్టుకుని మళ్ళీ లాగాడు పైకి. ఇక్కడ ప్రాబ్లం ఎవరిది? యోధా వారిది ప్రాబ్లం, దేవుడిది ప్రాబ్లం కాదు. దేవుడు వారికి మన్య దేశంలో కూడా ఉన్నాడు, మైదానంలో కూడా దేవుడు వారికి ఉన్నాడు. తోడుగా ఉంటానని చెప్పాడు, వాగ్దానం చేసిన దేవుడు. వెనక్కి వెళ్ళడు, ఎప్పుడు నిలబడతాడు దేవుడు తన వాగ్దానాల మీద. దేవుడు మనుషుడు కాదు అబద్ధం చెప్పడానికి. దేవుడు ఒకసారి చెప్పితే నేను ఉంటాను మీతోని అంటే ఉంటాడు. కానీ మనిషిని అవిశ్వాసం, మనుషుడు విశ్వాసం ఉంచలేకపోతున్నాడు. ఇక యోధా వాళ్ళు విశ్వాసం ఉంచలేకపోయారు. పేతురు అలలను చూసి భయపడ్డాడు. తన ఫోకస్ మళ్ళీపోయింది, తన గురి మారిపోయింది.
ఇక్కడ నాలుగవ బీజం ఏంటండి? నాలుగవ బీజం ఏంటంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని మీరు తక్కువగా అంచనా వేశారు. మనుషుని యొక్క సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనా వేసుకొని దేవుని సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అండి? ఏమీ లేదండి. ఆయనకి అసాధ్యమైనది ఏదియూ. కానీ దేవుని యొక్క సామర్థ్యాన్ని వీరు తక్కువ అంచనా వేశారు. వాళ్ళు అనుకున్నారు దేవుడు ఇనుపరథాల ద్వారా మమ్మల్ని రక్షించలేడు, ఈ ఇనుపరథాలు చాలా బలమైనవి, చాలా క్రూరమైనవి, వాటి నుంచి దేవుడు రక్షించలేడు మనల్ని అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయి జయించుకున్నారు. అవిశ్వాసం. నాలుగవ బీజము క్రైస్తవ జీవితంలో అవిశ్వాసం. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడం. ఆవగింజంత విశ్వాసం అన్నాడు కదా. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమి తరలించచ్చంట? కొండలు తరలించు. కొండలు అక్కడికి వెళ్ళిపోమంటే కొండలు వెళ్ళిపోతాయంట. ఆవగింజంత విశ్వాసంతో, కొంచెం విశ్వాసంతో, అంత కూడా విశ్వాసం లేకపోతే మన జీవితంలో అనేక మార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో ఉన్నప్పుడు గద్దించాడు. వారి అవిశ్వాసాన్ని గద్దించారు. ఇది నాలుగవ బీజం. విజయవంతము కాకుండా మన జీవితంలో క్రైస్తవులుగా ఆయన కొరకు నిలబడకుండా సాతాను వేసే బీజము నాలుగవది అవిశ్వాసం. అన్బిలీఫ్. ఓవర్-ఎస్టిమేటింగ్ ద పవర్ ఆఫ్ మ్యాన్, అండర్-ఎస్టిమేటింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం. ఆయన అందరికంటే సమర్థుడు అండి. ఆ సంగతిని మీరు మర్చిపోయారు. కీర్తనలు 20వ అధ్యాయము కొన్ని వచనాలు దీనికి సంబంధంగా ప్రభువైన యెహోవా ఇశ్రాయేలీయులను అరణ్య మార్గముల ద్వారా వెళ్ళేటప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. అవన్నీ మర్చిపోయారు వాళ్ళు కదా. ఇనుపరథాలను చూసి భయపడుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు కదా. మీ జీవితాల్లో కూడా ఉన్నాయా ఇనుపరథాలు? ఏమన్నా ఇనుపరథాలు ఉన్నాయా మీ జీవితాల్లో? అవిశ్వాసాన్ని కలిగించే ఇనుపరథాలు ఏమైనా ఉన్నాయా? దేవుని యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసే ఇనుపరథాలు ఏమైనా ఉన్నాయా? పరీక్షించుకుందాం. 2 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనం. మనమైతే ఆయన నామమును బట్టి మనము అతిశయపడుతుంది. చూసారా? ఆయన నామమే, దాని ద్వారా మనకు జయము కలుగుతుంది. అక్కడ ప్రాబ్లము ఐరన్ చారియట్స్ కాదండి, అక్కడ ప్రాబ్లము వారి విశ్వాసమే, వారి విశ్వాసం. వేగులు వారు కూడా ఆ వేగులు చూడడానికి వెళ్ళినప్పుడు, పంపించినప్పుడు వాళ్ళు ఏం చూశారు? జాయింట్స్ని చూశారు. పెద్ద పెద్ద శరీరాలు, పెద్ద పెద్ద కాయస్తులను చూసి భయపడ్డారు కదా. 10 గోత్రాలు భయపడ్డాయి. కానీ 2 వచ్చి చెప్పారు, వాళ్ళు అంత పెద్దగున్నా కానీ మన దేవుడు సమర్థుడు, మన దేవుడు ఒకవేళ విజయాన్ని అనుగ్రహిస్తాను అని చెప్తే తప్పకుండా అనుగ్రహిస్తాడు. యెహోషువ, కాలేబు కదా, మనకు తెలుసు దేవుడు మనతో ఉన్నాడు కదా. నెంబర్స్ వచ్చిన చదువుదాం మనము. సంఖ్యాకాండము నెంబర్స్ 14:9, 14:9, నెంబర్స్ 14:9. చూడు, స్పష్టంగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఇఫ్ గాడ్ బీ ఫర్ us, who can be against us? దేవుడు మనకు తోడై ఉంటే మనకు విరోధి ఎవరు లేరు. ఆ మాట మర్చిపోయారు యూదా వంశస్థులు.
మైదాన ప్రాంతంలోకి వచ్చినప్పుడు అరణ్య అది ఇనుప రథాలు చూసి వారు భయపడ్డారు. క్రైస్తవ జీవితంలో మనము యుద్ధము చేసేది శరీరంతో కాదండి, ఆత్మీయ స్థలాలలో యుద్ధం చేస్తున్నాము అని పౌలు ఎఫెసీలకు రాస్తాడు, కొరింథీలకు కూడా రాస్తాడు. కొన్ని వచనాలు చూసి మనం ముగించుకుందాం, సమయం అయిపోయింది, 4 అవస్తుంది. 2 వచనాలు చూద్దాము. ఎఫెసీలు 6:10. ఎఫెసీలు 6:10. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై కదా, ఆయన శక్తిని బట్టి మనము బలము పొందిన వారమై ఉండాలి. ఆయన శక్తి మనలను బలవంతులుగా చేస్తుంది. మన శక్తి మనల్ని బలవంతులుగా చేయదండి, ఆయన శక్తి. యెహోవా మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. అంతేకాకుండా మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది 2 కొరింథీలు 10వ అధ్యాయంలో రాస్తాడు. 2 కొరింథీలు 10వ అధ్యాయం 4వ వచనం. యుద్ధోపకరణాలను గురించి రాస్తూ 10:4లో అక్కడ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై. చూసారా, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కల అటువంటి యుద్ధోపకరణాలు మన దగ్గర ఉన్నాయి. అటువంటి యుద్ధోపకరణాలు, అందుకోసమే ఆర్మర్ అన్నాడు. ఆర్మర్ ఆఫ్ ఫెయిత్, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, శాండిల్స్, బెల్ట్, గర్డిల్ ఆఫ్ ట్రూత్, ఇవన్నీ రాశారు పత్రికలు. వాటన్నిటిని మనము ధరించుకొని ఆ ఆత్మీయ స్థలాలలో యుద్ధము చేసే వారముగా ఉండాలి. శరీరముతో కాదు, శరీర సంబంధమైనవి కావు మన యుద్ధోపకరణాలు, ఆత్మ సంబంధమైనవి మన యుద్ధోపకరణాలు. మన జీవితాల్లో ఇంకా ఏమైనా ఇనుప రథాలు ఉన్నాయా? అవిశ్వాసము కలిగించే ఇనుప రథాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు చేయలేడు అని విశ్వాసం లేకుండా మనము మన జీవితంలో జీవిస్తున్నామా? అవి తీసివేయాలి. లేకపోతే మనల్ని విజయవంతమైన క్రైస్తవ జీవితము జీవించకుండా అవి మనల్ని పాడు చేస్తాయి. బీజాలుగా ఉంటాయి, చిన్న చిన్న బీజాలుగా ఉంటాయి, వృక్షాలు అవుతాయి. వృక్షాలయ్యి మన ఆత్మీయ జీవితానికి క్షీణత లేక పతనము కలిగించేవిగా ఉంటాయి. 4 సంగతులు, 4 బీజాలు చూసాము. మొదటిది దేవుని జ్ఞానము, మనుష్యుని జ్ఞానము. రెండవది జ్ఞాపకం ఉందా? గర్వము, గుడ్. మూడవది అవిశ్వాసం కదా, అన్బిలీఫ్. అండర్ ఎస్టిమేటింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ కదా, దేవుని యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం. 4వది. 3వది అవిధేయత కదా, పూర్తిగా విశ్వాసం ఉంచకుండా సగం విశ్వాసం ఉంచిన విధేయతే అన్నాడు కదా, పూర్తిగా విశ్వాసం ఉంచకుండా. 4 సంగతులు మనము చూసాము. దేవుని చిత్తమైతే మిగతావి దేవుడు సమయము అనుగ్రహించి కొలది మనము చూసుకుంటూ ఈ పాఠాలు నేర్చుకుందాం. దేవుడు ఈ వాక్యము దీవించును కాక. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, నీ ఘనమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో ప్రభువా, సాతాను అనేకమైన మభ్యలు పెడుతూ ఉంటాడు, మాలో బీజాలు నాటుతూ ఉంటాడు ప్రభువా. ఆ బీజాలు ప్రభువా మేము గమనించకపోతే మాలో రాజీ పడే స్వభావం ఏర్పడుతుంది. రాజీ పడినప్పుడు ప్రభువా మా ఆత్మీయ జీవితంలో మేము విజయవంతంగా ఉండాల్సింది ఓడిపోతాము ప్రభువా. అనేక మార్లు ఆ విధంగా మేము చేశాము, క్షమించండి. నీ యొక్క వాక్యాన్ని ఇంకా ఎరిగిన వారమై, సాతాను కుయుక్తులను ప్రభువా మేము ఎరిగిన వారమై, నీలో ఇంకా బలపరుతూ ప్రభువా మా శరీరాన్ని ప్రభువా పాప నియమానికి అప్పగించకుండా ప్రభువా వాటిని చంపుతూ నీ కొరకు జీవించడానికి ఈ లోకములో సహాయము దయచేయమని, చేరి వచ్చిన వారిని అందరినీ దీవించమని, నెక్స్ట్ సెషన్ని నీ దయగల హస్తాలకు అప్పగించుకొనొచ్చు. మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన అతి శ్రేష్టమైన నామమున వందనములు స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల వేళ దైవజనుడు గాడ్వే ద్వారా